అందరు మంచిగున్నారానులా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అవును, 2 ఏళ్ల కిందట ఓట్ల నాడు షెయి పార్టీ లీడర్లు గ్యారంటీ కార్డులని ఇంటింటికి పోయి చెప్పి ఓట్లు తీసుకునే కదా 6 గ్యారంటీలు 420 హామీలు అనుకుంటా మస్తు ముచ్చట్లు చెప్పారు. మరి ఓట్లు అయిపోయాయి. రేవంత్ అన్న గద్దె మీదకెక్కి 2 ఏళ్ళు అయిపోయా. మరి ఏ పార్టీ గ్యారంటీలు వచ్చినాయి? అసలు ఒక్కటన్నా సగగా వచ్చిందా హామీ ఇంటికి? సర్కార్ ఇప్పుడు మస్తు బాకీ పడ్డది మనందరికి. ఓట్ల నాడే గ్యారంటీ కార్డులతోని గద్దెకెక్కిన షెయి పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు తీసిన బాకీ కార్డులతోని వణుకు ఉడుతాంది. షెయి పార్టీ వాళ్ళు కనిపిస్తే చాలు బాకీ కార్డులు ముంగడ పెట్టి నిలదీస్తూనే ఉన్నారు. అగో ఇప్పుడు మన తెలంగాణలో బాకీ కార్డుల జాతర నడుస్తుంది కదా. ఇంతకు మీ ఇంటికి బాకీ కార్డులు వచ్చినాయా? చూసుకున్నారా మన సర్కార్ ఏమేం బాకీ పడ్డదో మనకు? అన్నా, ఓట్ల కోసం ఈ గ్యారంటీ ఆ గ్యారంటీ అనుకుంటా ఓగ చెప్పిర్రా. ఢిల్లీ నుంచి గాంధీలు దిగిర్రు. గల్లీలా షెయి పార్టీ లీడర్లు మైక్ల ముందు మస్తు చెప్పిర్రు. ఇప్పుడేమాయే ఒక్క గ్యారంటీ అని ఉంటొట్టు ఏమన్నంటే ఫ్రీ బస్ ఇచ్చినాం కదా అని అంటుర్రు. ఆ ఫ్రీ బస్సు ఏమిటికి వస్తుంది? ఉన్నదంతా ఊడ్చేతందు కాకుంటే ఓ దిక్కు ఆడోళ్లకు ఫ్రీ టికెట్ అనుకుంటేనే మొగోళ్ళ కాడ డబుల్ ఛార్జీ వసూలు చేయబట్టే. ఇక రైతు బంధు సక్కగి ఇకపాయే, రుణాలేమో అందరికి చెయ్యకపాయే, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలనే ఆజికరా లేదాయే. ఇక పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు తులం బంగారం అనే ఇప్పటికి 100 కిలోల బంగారం బాకీ ఉన్నాడు రేవంత్. పింఛన్లు పెంచుతా అన్నాడు. ఇప్పటిదాకా ఊయలేదు కుయలేదు. ఆ పింఛను పైసలు బాకీ ఇట్లా 2 ఏళ్ల సంది మనకేమేం బాకీ పడ్డాడో అవన్నీ కారెట్ల రాసి బీఆర్ఎస్ వాళ్ళు వంచుతూనే ఉన్నారు. ఇక ఈ బాకీ కారెట్లతోని నిజం చెప్తున్నా, ఊర్లలో షెయి పార్టీ లీడర్లు తిరుగుతలేరోళ్ళ. షోటా మోటా లీడర్ కాడికెళ్లి మంత్రి దాకా ఎవ్వరు కనబడ్డా జనం బాకీ కారెట్ ముంగడ పెడుతుర్రాట. ఆ కారెట్లను చూసి షెయి పార్టీ లీడర్లు గాయబైపోతుర్రు. గాయబు కాకుంటే ఇంకేం చేస్తారు మరి? జనం అడిగే ఒక్కటంటే ఒక్కదానికన్నా అలా కాడ జవాబు లేపాయే. కానీ నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఈ బాకీ కారటు ఒక ఉద్యమం లెక్కనే నడుతాందులా. ఊరు వాడ ఈ కారెట్ గురించే మాట ముచ్చట పెట్టుకుంటురు. మన బీఆర్ఎస్ లీడర్లు కూడా జనాలను కలిసి ఈ కారెట్ ను చూయించుకుంటా మన సర్కార్ ఏమేం బాకీ పడ్డది, చెట్ల మీద ఈస్తరాకులు గుట్టే ముచ్చట్లు ఎట్లా చెప్పిర్రు, ఏంది కథ అవన్నీ వివరంగా చెప్తుర్రు. జూబ్లీ హిల్స్ లా ఉప ఎన్నికలు ఉన్నాయి కదా. కరెక్ట్ నెలంటే నెల రోజులే ఉన్నది. అంతేనా? వచ్చే నెల 11వ తారీఖు నాడే ఓట్లు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీతక్క పోటీ చేస్తున్నది. అక్క గెలిపోయే ఖాయమని ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయారు. జూబ్లీ హిల్స్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని జనాలే చెప్తురు. మరి అట్లా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం దిక్కు పోయేద్దాం. ఎట్లున్నది, ఏంది కథ, జనాల మనసులో ఏమున్నది, గవన్నీ మీరు చూద్దురట. కానీ ఇప్పుడు తెలంగాణ అంతా జూబ్లీ హిల్స్ దిక్కే చూస్తాంది కదా. ఆడ ఉప ఎన్నికలు అవుతున్నాయి. నన్ను అడిగితే జూబ్లీ హిల్స్ జనం మనసులో ఉన్న మాటనే తెలంగాణ మాట లెక్క మారిందన్నట్టు. షెయి పార్టీ 2 ఏళ్ల చేసిన హైడ్రా బుల్డోజర్ల పాలనకు బీఆర్ఎస్ 10 ఏళ్ల చేసిన డెవలప్మెంట్ నడుమనే అంటుర్రు. ఇక బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ మాగంటి సునీతక్క ప్రచారానికి ఏడికి పోయినా జనం జేజేలు చెప్తురు.
అసలైతే జూబ్లీ హిల్స్ అభ్యర్థిని అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ ముందుగా నిలబెట్టిరు కదా. ఇక చెయ్యి పార్టీ ఇటు ఆలోచించి అటు ఆలోచించి తలకాయల బద్దలు కొట్టుకొని లాస్ట్కు అభ్యర్థిని ఖరారు చేసుకున్నారు. ఇక అభ్యర్థిని నిలబెట్టిన కాంచెల్లి వాళ్ళ దాంట్లో వాళ్ళకే లొల్లులు జవుడాలు అలుగుడు గులుగుడు ఇక పార్టీల పంచాయతీలే సెగబెట్టుకున్నట్టు అవుతున్నది. ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళకు జనం రంది ఏం పట్టించుకుంటారు చెప్పు. కానీ ఈసారి మాత్రం చెయ్యి పార్టీకి పెద్ద దెబ్బనే కొట్టేటట్టున్నారు. వల్ల ఈ 2 ఏళ్లల్లా మన హైదరాబాదు ఎట్లయిపోయిందో కండ్ల ముందే కనబడుతున్నది కదా. వాన కొడితే చాలు పట్నం మునిగిపోతుందా అన్నంత అయిపోయింది. ఇక హైడ్రా బుల్డోజర్లు గరీబోళ్ళ ఇండ్లను కూల్చినాయి. పట్నానికి కొంత కంపెనీలు వచ్చుడు పక్కకు పెట్టు, ఉన్న కంపెనీలు అయినాయి. ఇక మంచినీళ్ళ గోస కరెంటు తిప్పలు చెప్పుకుంటూ పోతే పట్నం జనాలది గోస అంటే గోస. కేసీఆర్ సార్ పాలనకు రేవంత్ అన్న పాలనకు జమీన్ ఆస్మాన్ ఫరక్ కనబడుతున్నది. అందుకే ఇప్పుడు చెయ్యి పార్టీ పాలన ఎట్లున్నదో ఓట్లతోనే జవాబు చెప్తామని అంటారు జూబ్లీ హిల్స్ జనాలు. ఎవ్వరిని మెసేజ్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని పొట్టు తిడుతురు. కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడే మంచిగుండే, ఇప్పుడు పట్నం సత్యనాశైందని అంటారు. మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు చెయ్యి పార్టీని నిద్ర లేకుండా చేస్తాన్నాయి. ఓట్లకు పోతే చాలు జనం అడుగడుగునా నిలదీస్తూనే ఉన్నారు. అధికారంలో ఉండి కూడా జూబ్లీ హిల్స్ లో ఓడిపోవుడు ఖాయమని ప్రచారానికి పోతున్న చెయ్యి పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. అరే చెప్పుడు మర్చిన మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రల్ సారు మన ఖమ్మం జనాలకు వీడియో కాల్ చేసి మాట ముచ్చట పెట్టినట్టుగా వల్ల. అరే అవ్వంటే సారే వీడియో కాల్ చేసి గిట్ల సంగతి తమ్ముళ్ళు జరంత నాకు అవస్థ అవుతున్నది ముత్తని పైసలు పంపవా అని వీడియో కాల్ చేసి అడిగిండట. ఇక సాక్షాత్తు చంద్రల్ సారే బాకీ అడుగుతున్నాడంటే ఇయ్యకుండా ఉంటారా, పైసలు పంపిరట. కానీ సారు మళ్ళా ఇయ్యకుండా ఎగ్గొట్టిండట. గట్టెట్లా అసలు చంద్రాల సార్ వీడియో కాల్ మాట్లాడుడేంది, పైసలు అడుగుడేంది, ఎగ్గొట్టుడేంది అంటారా? పారి మనం కూడా పూరాగా అరుచుకుందాం కానీ. ఆగ చూడు రోల్లో ఫోన్లా చంద్రాల సారు వీడియో కాల్ మాట్లాడతాండు. తమ్ముడు అంత క్షేమమేనా, మన వాళ్ళు బ్రీఫుడిమి ఒక్క 35,000 పంపు తమ్ముడు, జై జన్మభూమి జై శ్రమదానం. ఇగో గిట్లనే వీడియో కాల్లో చెప్తుండటం వల్ల ఇక ఇటైనే గంత భాగ్యమా మహాశయ అనుకుంటా ఏదో అకౌంట్ నంబర్కు పైసలు పంపిండు. అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉండే కొందరికి గిట్ల చంద్రాల సార్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందోళ్ళ పైసలు కావాలి అని. మీరు పరేషాన్ అయ్యారు, ఎందుకంటే ఇదంతా ఉత్తుత్తి డూప్లికేట్ వీడియో కాల్. అంటే చేసింది చంద్రాల సార్ కాదట, డూప్లికేట్ మనిషి. ఈ నడుమ ఏఐ అని ఒకటి మోపైంది కదా. ఇక ఏఐతోని మనుషులను ఎట్లనే మారవచ్చు కదా. గిట్లనే ఒక తలమాసినోడు చంద్రాల సార్ లెక్క ఏఐలకు మారిపోయి ఇట్లా సత్తుపల్లిలోకి ఫోన్ కొట్టిండు. ఇక వాళ్ళు నిలువుతో మునిగిపోయారు అన్నట్టు. ఫస్ట్ ఆడ డూప్లికేట్ దేవిని నువ్వు చేసిండట. చంద్రాల సార్ లైన్లో ఉంటాడు, బ్రీఫుడ్ మీ అంటాడు, మీరు మాట్లాడుర్రి అని అనుడితోనే ఇక ఇంకో డూప్లికేట్ వాడు వచ్చి ముచ్చట పెట్టి పైసలు గుంజిండు. ఇక మళ్ళోసారి కూడా ఫోన్ కొట్టిరట, మీకు జెడ్పీటీసీ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెడతా, అమరావతికి వచ్చి బీఫాను తీసుకోర్రి అనగానే వీళ్ళు కూడా ఆడికి విజయవాడకు వేర్రు, ఓటల్లో దిగిర్రు. ఇక అక్కడ వీళ్ళకి అసలు సినిమా సమజైంది. ఏమైందో చెప్తారు ఇనుర్రి ఇక మీరే. గత 15 రోజుల నుంచి మా గ్రామంలోని కంజర్ సతీష్ అనే వ్యక్తికి ఏఐ టెక్నాలజీతో చంద్రబాబు గారు మాట్లాడినట్టు, దేవినేని ఉమా గారు మాట్లాడినట్టు కాల్ చేస్తూ చంద్రబాబు గారిని కలుద్దాము, పార్టీ గురించి మీరు బాగా చేస్తున్నారు, అవి రాష్ట్రానికి మొత్తం తెలియజేద్దామన్నట్టు పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పారు. అయితే ఈ వ్యక్తి ఎవరికి చెప్పకుండా 35,000 రూపాయల అమౌంట్ అనేది వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి కార్యక్రమాల కోసం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటే ఒక ఫోన్పే నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. అది గురించి మొత్తం అయ్యాక విజయవాడ వెళ్ళాక ఇట్లా మోసపోయాన్ని గ్రహించి మా కాకిలపల్లి మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళందరూ కలిసి వెళ్ళారు అక్కడికి. అబ్బర బిడ్డ ఇన్నరా, లాస్ట్కు చంద్రాల సార్ ముఖం పెట్టి కూడా మోసం చేసిర్రిందువల్ల ఈ ఏ దొంగలు. అయినా 35,000 చంద్రాల సార్ అడుగుతుందంటే వీళ్ళు ఎట్లా నమ్మిర్రు కావచ్చు. అంటే అమరావతికి అవస్థ అవుతుందని చంద్రాల సార్ను కోసినా పైసలు వెళ్తలేవని వీళ్ళు అనుకోవచ్చు. మొత్తానికి చంద్రాల సారే వీడియో కాల్ మాట్లాడినన్న సంబరం లేకుండా 35,000 మునిగిపోయారు అన్నట్టు. పాపం వీళ్ళు చూసి రానుల్లో ఎట్లా మోపోయారు ఈ ఏతోని. ఇప్పుడు ఏంటంటే మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా దొంగలు వచ్చిర్రు అన్నట్లు వాళ్ళ కళాపోషణ మీరు చూడాలి. ఏమంటారు వాళ్ళ చూస్తారా? వాళ్ళు ఉత్తపచ్చ దొంగలు కూడా కాదు, దేవుళ్ళనే ధోకా చేసినోళ్ళు. అంటే గుడి దొంగలను చూసినాక అటెంక బడి దొంగలను కూడా అరుచుకుందాం, లేకుంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా. పారి మరి ఈ దొంగలకు అగ్గి పెట్ట, వాళ్ళ చేతులకు జట్ట పుట్ట, వాళ్ళని పోషమ్మ పొతం చెయ్య, మైసమ్మ మాయం చెయ్య, లేకుంటే ఏందొల్ల మరి. దొంగతనానికి గుడి లేదు పర్లేదా, వాళ్ళ దౌడల దగ్గర వడ. మన సంగారెడ్డి జిల్లా మొగుండపల్లి దగ్గరున్న భవనమ్మపల్లిలా భవానీ మాత గుడి ఉన్నది, ఫేమస్ గుడే. కానీ ఆ గుడినే పొతం పెట్టిరు కాదు దొంగగాళ్ళు.
అగ చూడుర్రి దర్వాజాలు వలగొట్టి అమ్మవారి తోడిన బంగారం వెండి నగలు ఎత్తుకపోయారు. వాళ్ళ కంట్లే రవుతూ ఇక బంగారం వెండి జాలలే కానీ ఇంకా హుండీలను కూడా ఎత్తుకపోయారు. అందులో ఉన్న పైసలను మాయం చేసి ఖాళీ చేసిన హుండిని కచ్చలలో పడేసిర్రు. దగ్గర 10 లక్షల రూపాయల దాకా పోయినాయని అంటుర్రు గొల్లెకెళ్ళి. ఇక చెప్పు ఈ దొంగలను ఏమనాలే? వాళ్ళకు కొంచెం అన్నా భయం భక్తి లేకుంటే ఎట్లనోళ్ళ? అమ్మవారినే మోసం చేస్తే ఏందన్నట్టు కళ్ళు పోతాయన్న భయం కూడా ఉంటలేదు దివానాగాళ్లకు. ఇక భవానీ గులే గట్ల దొంగతనం అయిందా? ఇక ఇప్పుడు చదువులు చెప్పే కాలేజీలో చూడుర్రి దొంగలు పడి ₹1 కోటి దాకా ఎత్తుకుపోయిర్రట. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో దొంగలు పడ్డారు. పైసలు దాచిన అర్రలో పోయిర్రు. మరి పైసలు అందులోనే ఉంటాయని ఆ దొంగలకు ఎట్లా ఎరికైందో మరి నాకు తెలియదు. దగ్గర ₹1 కోటి దాకా మాయం చేసిర్రని అంటుర్రు. కానీ చూసినావా దొంగలు రాను ఎట్లా మూపైతుర్రు? బడి లేదు గుడి లేదు, పైసలు రింపుకునుడే కావాలి అన్నట్టు చేస్తాను. వాళ్ళ నెత్తిని పెయిన్లు కొరక. చూసిరు కదా గిది వాళ్ళ ముచ్చట్లు. మళ్ళొచ్చే పాలి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.